ఏబిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆయన మాట భరోసాగా, ఆయన వంట మధురంగా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రతి మాట మజా తెప్పిస్తుంది. అదే ఈ పండగ స్పెషల్ వినాయక చవితి. పళనిస్వామితో పండగ ప్రత్యేకంగా జరుపుకోబోతున్నాం. సో ఏంటి ఈరోజు మనకి స్వామివారి నైవేద్యం ఏం సమర్పిస్తున్నారు, మరి స్వామివారికి ఏ విధంగా నివేదన చేయాలి, పళనిస్వామితో జర్నీ ఎలా ఉంటుంది, అసలు వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. పదండి. నమస్తే గురుగారు. నమస్కారం అండమ్మా. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. అలాగే మీకు కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని వీక్షిస్తున్న అశేష ప్రజానీకానికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గురువు గారు, ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఒక అద్భుతమైన నైవేద్యాన్ని మాకు చేసి చూపిస్తాము అని అంటున్నారు. సో మరి ఏం నైవేద్యం, దాని పేరేంటి? పెసరపప్పు పాయసం. పెసరపప్పు పాయసం. పెసరపప్పు పాయసం వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం. ఆదరణ పొందుతున్న నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు మనం చేసుకుంటూ ఉంటాం. పెసరపప్పు పాయసం కూడా చెప్పుకోదగినటువంటిది అనమాట. ఇవాళ మనం సులభమైన రీతిలో పెసరపప్పు పాయసాన్ని చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టుకుంటున్నాం. ఓకే, తప్పకుండా అండి. సో వినాయక చవితికి మనం ఎప్పుడూ కూడా ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడతాం కదా. సో వాటితో పాటుగా ఈసారి మనం ఆయనకి ఇష్టమైన నైవేద్యం, అంటే వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం పెసరపప్పు పాయసం కూడా చేసి చూపిస్తారు. సో అది కూడా నేర్చేసుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలి? మనం తీసుకునే పదార్థాలలో పెసరపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, నెయ్యి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, తగు బెల్లం, పాలు, పచ్చకర్పూరం, నీళ్లు. ఇది సో మనకు కావాల్సింది ఐటమ్స్. అవునమ్మా. గురువు గారు, మీతో చాలా విషయాలు మాట్లాడుతూ అలాగే నైవేద్యం కూడా మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. ముందుగా మీ కెరీర్ గురించి, యూట్యూబ్ ఛానల్స్లో మీరు నైవేద్యాలు చేస్తూ సో చాలా పాపులర్ అయ్యారు. ఎంతోమంది కూడా మీకు ఫాలోవర్స్ ఉన్నారు. సో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి వివరించండి. అదే నేను ఇందులో నాకు తెలియకుండానే వచ్చానండి మాధ్యమంలో. ఓకే. ఇంత ఆదరణ పొందుతానని కూడా నాకు తెలియదండి. నేను తెలియకుండానే వచ్చాను, తెలియకుండానే ఇంత ఆదరణ పొందాను. మా అబ్బాయి యొక్క ప్రేరణ చేత నేను ఈ మాధ్యమంలోకి రావడం జరిగింది. అంటే అప్పుడు టిక్ టాక్ అనేది ఉండేది. ఆ టిక్ టాక్ వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి యొక్క ప్రేరణ చేతే యూట్యూబ్ అనేటటువంటిది ప్రారంభం చేశాను. నాకు వంట చేయడం అంటే మక్కువ. నాకు చిన్న ప్రాయంలో మా అమ్మగారు నేర్పిన అభ్యాసన. ఆ తర్వాత ఈ ఇన్స్టా మాధ్యమంలోకి రావటం, నాకు తెలిసిన వంటకాలన్నీ చెప్పటం వల్ల ఈ రోజున ఈ వేదిక మీదకి రావడానికి నా అభిమానుల యొక్క ప్రోత్సాహమే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. గురువు గారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది మీ అబ్బాయి సజెషన్, ఆయన చెప్పడం ద్వారా జరిగింది. అసలు ఇది స్టార్ట్ చేయాలి, ఇందులో నైవేద్యాలు పెట్టాలి, ఈ వంటకాలు, అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అసలు ఎలా ఇది జరిగింది, అసలు ప్రాసెస్ ఇలా చేయాలి అని? చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే చాలా ఇష్టం. నాకు చేతనైనది అది మా అమ్మగారు నేర్పిన విద్య. మా పిల్లలు పాఠశాలలో చదువుకునేటప్పుడు పిల్లలు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పదార్థాలు చేస్తూ ఉండటం, అలాగే అనేక మంది పాఠశాల నుంచి అనేక మంది మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడం, ఈ విధంగా జరిగేదన్నమాట. అప్పుడు మా అబ్బాయి అన్నాడు, నాన్న మనం వంటలు చేస్తూ ఉంటావు కదా, ఇదే వంటలు మనం ఈ ఛానల్ ద్వారా చూపిస్తే అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి పిల్లాడు ప్రేరణ చేశాడమ్మా. తద్వారా నేను అప్పుడు ప్రారంభం చేశాను అన్నమాట. అలా ప్రారంభం చేసి ఆ విధంగా వంటలు, జీవితానుభవంతో వచ్చినటువంటి మాటలతో పాటు కొన్ని ఆ విషయాలు, ఇలాగ భక్తిపరమైనటువంటి కొంచెం సంగీతం నేర్చుకోలేదు కానీ పాడాలన్న కుతూహలం చేత వచ్చిరన్నట్టుగా పాటలు, ఇలా అన్ని అంశాలతో పాటు ఈ విధంగా మాధ్యమంలో ఉన్నానన్నమాట. నిజంగా నాకు తెలియదమ్మా, యథార్థం ఇంత ఆదరణ పొందుతానని నాకు నిజంగా తెలియదు. దేవుడి కృప. అంతేనమ్మా, భగవంతుని కృప. పాయసం మొదలు పెడదామండి. అలాగమ్మా. ముందుగా ఏం కావాలి? ముందుగా పాత్రకు నమస్కారం. అలాగే పాత్ర కూడా అలంకరణ చేసుకున్నాం మనం, ప్రసాదం కదండి. ముందుగా పాలు కాచేసుకుందాం అండి. పాలు పోయండి. సో పచ్చి పాలు మనం కాగబెట్టుకోవాలి ఫస్ట్. అవునమ్మా, కాగబెట్టుకోవాలి. అలాగే యువతల పక్కన మనం పెసరపప్పు వేయించుకోవాలి. ముందుగా పెసరపప్పును కడిగేసుకుందామండి. సో పెసరపప్పు ఫస్ట్గా మనం పాలు కాగబెట్టుకుంటున్నాం ఒకవైపు, ఇంకొక వైపు మనం పెసరపప్పు కడిగి వేసుకొని క్లీన్గా సో వేయించుకోవాలి.
లేదా పెసరపప్పు నీళ్ళతో పాటు ఉడకపెట్టేసుకుని పాలు చేసుకోవచ్చు. కానీ ఇదైతే బాగుంటుంది. ఇది ఒక విధానం అన్నమాట. ఇవి వేయించుకోవడం వల్ల టేస్ట్ ఏమైనా మారుతుందమ్మా. కడిగేసాము. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. ఇందులో కాస్త నెయ్యి వేద్దామండి. సో నెక్స్ట్ మనం నెయ్యి వేస్తున్నాం అండి. పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి కాబట్టి 1 స్పూన్ సరిపోతుందమ్మా, చాలు. గురుగారు, పండగ అనగానే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? వినాయక చతుర్థి. ఆది గణపతికి మనం చేసుకుంటాం కదండి. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది పిల్లల పండగ. గరికి తెస్తారు, వాళ్ళు తోచిన తెస్తూ ఉంటారు, పాలవిలు కడుతూ ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు. మెయిన్ గా మట్టితో వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. అంటే పిల్లలతో పాటు పిల్లలై ఆడతాడు వినాయకుడు. అవును, ఆ పాలవిలు కట్టేటప్పుడు పిల్లలు చేసే అల్లరింత అంతా కాదు. నే కడతానంటే నే కడతా అని చెప్పి పోటీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రసాదాల దగ్గర పిల్లలకి ఇష్టం. 9 రకాల ప్రసాదాలు ఇవి తయారు చేస్తూ ఉంటారు. చాలా తమాషాగా జరుగుతుంది ఇది. అంటే అన్ని తరహాల వాళ్ళు వాళ్ళకి తగినటువంటి స్థాయిలో గణపతిని వాళ్ళకి తోచినట్టుగా చేసుకోవటం చాలా సరదాగా ఉండేది. అంటే ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు. మా బాల్యంలో ఏంటంటే వినాయక చవితి పండుగ వచ్చిందంటే సాయంత్రం పంజళి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం రోడ్డు మీద సినిమాలు వేసేవారు అనమాట. అది చూడటానికి ముచ్చట పడేవాళ్ళం. వినాయక చవితి. అవునండి అమ్మా, ఆ బాల్య దశలో మాకు అవన్నీ చూసినటువంటి వాళ్ళం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పిల్లల పండుగ. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా పండగ ఈ వినాయక చవితి సందర్భం? మార్పులు వస్తాయి కదండి అమ్మా, మార్పులు వస్తాయి. అప్పట్లో పందిళ్ళు తక్కువ ఉండేవండి, ఇప్పుడు పందిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. వచ్చాయి. దానివల్ల అందరూ దీన్ని ఇంకొచ్చేసేపు ఎక్కువ ఆస్వాదన చేస్తున్నారు. అప్పట్లో ఎక్కడో 10 వీధులకో 15 వీధులకో ఒక పందిరు ఉంటే ఆ పందిరు చూడటం కోసం వెళ్ళేవాళ్ళం మేము. అప్పట్లో పందిర్లు అంటే శాస్త్రోక్తంగా చేసి పూజలు అవన్నీ అట్లా జరిపేవారు. ఆ పందిట్లో ఉన్నవాళ్ళు కూడా శాస్త్రోక్తంగా ఉండేవాళ్ళు అండ్ పద్ధతులన్నీ పాటించేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పందిళ్ళు వచ్చేసేసినాయి. అది పాటించే పద్ధతులు కూడా వాళ్ళ తీరు తెన్నులు అన్నీ మారిపోయాయి. సో మీరేమంటారు దానికి? అంటే అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ చేంజెస్ అనేది మీకు వస్తున్నాయండి. అప్పుడు ఏంటంటే విధి విధానాలతో చేసేవారు అందరూ కూడాను. నిమజ్జనం కూడా శాస్త్రోక్తంగా చేసేవారమ్మా. నెయ్యి వేగింది, పెసరపప్పు వేసేసేయండి. పెసరపప్పు ఫ్రై చేసేద్దాం. ఒకసారి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంతే, మొత్తం వేసేసేయండి. వేసేసి ఒక సెగ వేయిస్తే చాలు. మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాడిపోకుండా. అయితే అప్పట్లో ఈ పందిళ్ళు వేసినప్పుడు సరదాగా గడిచేది. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఏంటంటే సరదా, చెప్పాను కదండి ముందు పిల్లల పండగ అని, పిల్లలకు ఒక సరదా అన్నమాట. ఆ సరదా మూలాన్ని ఏంటంటే ఈ రోజున వీధికి 4 వేసి 5 వేసి వస్తున్నాయి, చేస్తున్నారు. అందరికీ కూడా చక్కని సత్కార్యాలు చేస్తూ ఎన్నో మంచి మంచి అంశాలు పెడుతున్నారు, చేస్తున్నారు. అవగాహనతో చేసిన వాళ్ళు ఉన్నారు, గరిటొక్స్ అవగాహనతో చేసిన వాళ్ళు ఉన్నారు, అవగాహన లేకపోయినా భక్తితో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా అనేక అంశాలు మనకి వినాయక చవితి సందర్భాల్లో అన్ని ఊళ్ళు కళకళలాడిపోతూ ఉంటాయి. అవును. అసలు నిమజ్జనం అనేది ఎలా చేయాలంటారు? అంటే మనం తీసుకొని వెళ్ళి నీళ్ళలో మూసినట్లు సంథింగ్ ఎక్కడో చాట ఇట్లా పడేస్తూ ఉంటారు. అవునండి, అది కరెక్ట్ కాదు కదా పద్ధతి. అంటే ఒకప్పుడు ఎందుకు కరెక్ట్ కాదంటే, ఒకప్పుడు ఎందుకు నదుల దగ్గరికి వెళ్ళి వేసామనేవారంటే ఆ కాలు ఈ కాలు తొక్కకుండా ఉంటామని, ఆ చెయ్య ఈ చెయ్య తగలకుండా ఉంటుందన్న భావన చేత ఇంత తాకిడి ఉండేది కాదండి. అప్పట్లో ఈ తాకిడి ఉండేది కాదు. వెళ్ళామంటే నిమజ్జనం జరుగుతుందంటే ఎవరు నిమజ్జనం చేస్తున్నారో వాళ్లే వెళ్ళేవారు, ఉన్న వాళ్ళందరూ గట్టుమించి చూసేవారు. ఇప్పుడు అలా కాదు, అందరూ వెళుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంతమంది జనాభా పెరిగేప్పటికి ఏమవుతుందంటే నది కలుషితం అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల కొంచెం మన వాళ్ళు కొంచెం ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారనమాట. మీరు ఉండేటటువంటి దగ్గర మట్టి బావిల్లో వేయటం కానీ, మడుగుల్లో వేయటం కానీ, చెరువుల్లో వేయటం కానీ, అది కూడా లేకపోతే ఒక చిన్న విఘ్నేశ్వరుని ఆ మట్టి నీళ్ళల్లో వేసి కరిగిపోయిన తర్వాత పచ్చని మొక్కలు వేయండి, సౌలభ్యంగా చేసుకోండి అని కొంత. రెండోది ఏంటంటే నేను ఉండేది నదీ తీరం అండి, మా ఇంటి ఎదురుండగానే గోదావరి ఉంది. అనేక మంది నిమజ్జనాలకు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. కొన్ని కళ్ళతో చూస్తే మర్చిపోలేనటువంటి దుర్ఘటనలు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నిమజ్జనాలకన్నా వచ్చి లోపలికి వెళ్ళి మునిగిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకు గాను మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పిల్లలు తెలియకుండా లోతుకు వెళ్ళిపోతున్నారన్న భావన చేత కొంత వెసులుపాటు అనేది ఇచ్చారు అనమాట. మట్టి వినాయకుడిని తయారు చేసిన ఎక్స్పీరియన్స్ మీకేమన్నా? చిన్నప్పుడు బంకమట్టి ఉండేదండి మాకు, గోదావరి తీరం చెప్పాను కదండి.
మాకు బంకమట్టి ఉండేది అనమాట. ఆ బంకమట్టితో మేము వినాయకుడిని తయారు చేసుకునే వాళ్ళం. అదే కాక మా ఇంటి చెరువులోని మట్టితో తయారు చేసిన వినాయకుడిని కూడా మాకు అందుబాటులో ఉండేవి, చేసుకునేవాళ్ళం. అది చూస్తే ముచ్చటండి. వినాయకుడు రూపం, అలంకరణ, ఆ తయారు చేసినటువంటి విధానం చూస్తే చాలా ముచ్చట కలుగుతూ ఉంటుంది అనమాట. చాలా ఈ మాత్రం వినాయకుడు మనకుంటే సరిపోతున్నాం వాడు, అది కొంచెం పెద్ద వినాయకుడిని తీసుకుందాం అని ముచ్చట, బహుముచ్చటండి పండుగ. ఇప్పటి వరకు ఉన్న మీ జర్నీలో ఇలాంటివి ఏమేమి జరిగి ఉంటాయి? అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, అలాగే మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. అది మీరన్న వ్యతిరేకత ఒక యూట్యూబ్లోనే కాదమ్మా, అన్ని రంగాల్లోనే ఉంటుంది. కుటుంబంలోనే ఉంటుంది, మన వీధిలో ఉంటుంది, మన మిత్రత్వంలో ఉంటుంది, అన్ని చోట్ల ఇది ఉంటుందండి. వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కానీ వ్యతిరేకతలను పట్టించుకుంటూ కృంగిపోతే మాత్రం మనం ఏది సాధించలేమండి. మనం సాధించాలి అంటే కనుక ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అదే, ఎందుకంటే ప్రపంచం పరిగెత్తే ఎద్దునే కొడుతుంది. ఇవాళ మనం కృంగిపోతే కృంగదీసే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఏమొద్దండి, లక్ష్యం వైపు ముందు దృష్టి పెట్టడం, నమ్ముకున్న దేవుని కృపతో మనం ముందుకు వెళ్ళిపోతాం. నా విషయంలో జరిగినది అదే. స్మెల్ వస్తుంది కదా కొంచెం లైట్ గా. అవునమ్మా, ఈ నెయ్యిలో వేయించిన అవును, కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇంకా వినాయకుడి పండగ రోజు ఇంకేమేమి చేస్తారు మీరు? ఈ నైవేద్యాలు సమర్పించడం, పూజ చేయడం, ఇవన్నీ మామూలే. ఇంకా ఇంకేమైనా సెలబ్రేషన్స్? పార్వతీదేవికి పూజ చేయాలండి. పార్వతీదేవికి పూజ చేయాలి. అవునమ్మా, ఎందుకంటే ఆ తల్లి కరుణ చేతే వినాయకుడి ఆవిర్భావం జరిగింది మనకి. కాబట్టి మొట్టమొదటి మన వినాయక చవితి పండుగ రోజున మనం మొట్టమొదటి పూజ చేయవలసిందంటే వినాయకుడికి కాదు, అమ్మ పార్వతీదేవి. అమ్మ పార్వతీదేవిని కొలిచి అప్పుడు వినాయకుడిని మనం పూజ చేయాలి. ఆ తల్లి కొడుకుని ఇద్దరిని ఒక చోట పెట్టి పూజ చేయాలి. అవును. పాలవెల్లి అనేది ఎందుకు కట్టాలి? పాలవెల్లి అంటే మనం అన్ని రకాల పదార్థాలు, పువ్వులు, పళ్ళు అన్ని పెడుతూ ఉంటాం కదండి. అది ఎందుకు పెడతారంటే ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉండాలని, అలాగే ఆ పువ్వులు పళ్ళు ఏవైతే ఉన్నాయో అలాగే పిల్లలు ఇంట్లో పారాడుతూ కళకళలాడుతూ ఉండాలని, ఆ ఇంటి ఎప్పుడు కూడా వంశాభివృద్ధి కలుగుతూ ఉండాలని చెప్పి ఆ ఇల్లంతా పాలవిల్లంతా వాళ్ళ ప్రాంగణంగా భావించుకుని ఇది ఎలా మనకు పచ్చగా కనిపిస్తుందో అలా మన ఇల్లు ఎప్పుడు కూడా బిడ్డా పాపలతో పచ్చగా ఉండాలి, మన వంశం ఎప్పుడు వటవృక్షం కావాలని పచ్చని వాతావరణాన్ని తీసుకొస్తూ పాలవిల్లు కట్టుకుంటారు. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కూడా వస్తున్నదమ్మా, వస్తుంది. కొంచెం నీళ్లు పోద్దామండి. ఈ పెసరపప్పు వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం నీళ్లు వేసుకుని ఆ పెసరపప్పు ఉడికించుకోవాలి. తగు నీళ్లు వేయండి. సరిపోతుంది. మరి కొంచెం వేయండి, వేసేయండి. ఆ నీళ్ళు వేసేసేయండి. ఒకసారి కలిపేసేసి ఉంచుదాం. మెత్తగా ఉడికిపోవాలా అండి? పెసరపప్పు మెత్తగా ఉడికిపోవాలమ్మా. ముందుగానే వాటర్తో ఎందుకు, పాలతో ఉడకబెడితే సరిపోతుంది. ఉడకబెట్టచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైనా నడుంపలుగా ఉండకుండా ఉండాలంటే కనుక ముందు పెసరపప్పు ఉడికిపోవాలి. తర్వాత మళ్ళీ మనం బెల్లం అది వేస్తాం. ఈ పాలు బెల్లం వేయటం వల్ల ఏమవుతుందంటే అది విరిగిపోకుండా కూడా ఉంటుందన్నమాట. కానీ పెసరపప్పు ఉడకనివ్వాలి. తమామ పాలతో ఉడకపెట్టుకోవచ్చు, కాస్త వ్యవధి కూడా తీసుకుంటుంది. అది పాలు నీళ్లు కలవాలి, బిడ్డా పాప కలగాలి. ఇది పెద్దవాళ్ళ సామెత అన్నమాట. ఏమేమి పండుగలు మీరు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను బాగా ఇష్టమైన పండుగ ఏమైనా ఉంది అంటే కనుక రథసప్తమి. ఎందుకంటే ఆ రోజు మా అబ్బాయి పుట్టాడు. ఆ పండుగ రోజున మా అబ్బాయి పుట్టాడు. అలాగే ఆడి కృత్తిక నక్షత్రం రోజున మరొక సుబ్రహ్మణ్య స్వామికి జరిగేటటువంటి నిన్న జరిగింది ఆడి కృత్తిక. ఆ రోజున మా ఆఖరి అబ్బాయి పుట్టాడు, మా మూడో అబ్బాయి పుట్టాడు. కార్తీక మాసం ప్రదోషంలో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పండగలంటే సహజంగా ఇష్టమే, కానీ ముఖ్యంగా ఇలాంటి పుణ్యమాసాలు వచ్చినప్పుడు మరింత ఇష్టం. భగవంతుడు వరం ఇచ్చాడు కదా అని మరింత ముచ్చటగా చేసుకుంటూ ఉంటాను. పాలైతే కాగిపోతున్నాయి మనకి. సో ఇది మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయిన తర్వాత మనం పాలు అందులో వేయాలి. అవునండి అమ్మ, పాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాలకులు దంచి పెట్టుకుందాం సిద్ధంగా. అలాగే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అట్టే పెట్టుకుందాం. ఓకే. సో ఎలా చేయాలి? పలుచగా చేస్తే సరే. అవునండి, సన్నగా మనం ముక్కలుగా కోసినట్టే పెట్టుకుందాం. ఒకవేళ ఎండు కొబ్బరి వెయ్యలేని పక్షంలో లేత కొబ్బరి వేయొచ్చు, మధ్యస్థంగా ముదురు కొబ్బరి వేయొచ్చు, బాగుంటుంది. కొబ్బరి వేస్తే దానికి ఒక మంచి రుచి అన్నమాట. అవునండి. గురుగారు పాలు పొంగిపోయాయి, కట్టండి. ఆఫ్ చేసేనా? ఆపేయండి.
సో పాలు అయిపోయాయి, మనకి ఎంతవరకు వచ్చింది ఇది? ఇదిగోండి పెసరపప్పు ఇప్పుడే మరుగు వస్తోంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబం అంతా కలిసి జరుపుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అవునండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది విచారించవలసినటువంటి అభిప్రాయమే. ఎందుకంటే ఇదివరకు అందరూ పండగ అంటే అందరూ కలుసుకునేవారు, ఏదో సందర్భం ఉండేదండి, ఆ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని అందరూ కలిసేవారు. ఇప్పుడు కాలమాన పరిస్థితులు అందరికీ కొంతమందికి రావాలనే ఉంటుంది, వాళ్ళు ఉండేటటువంటి ఉద్యోగాల రీత్యా బాధ్యతల రీత్యా కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది వచ్చే అవకాశం ఉన్నా రావడానికి మక్కువ చూపించడం లేదు. ఏదైనప్పటికీ కూడా కలవాలనుకునేటటువంటి వాళ్ళకి సందర్భం వెతుక్కుంటారు, వద్దనుకునేటటువంటి వాళ్ళు ఏ సందర్భమైనా పట్టించుకోరు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడొస్తే అప్పుడే పండగలే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలు, ఏదో సందర్భంలో కలవాలి, ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులకు ఉంటుంది కదండి, ఆ పదార్థాలు తయారు చేస్తారు, పిల్లలుంటే బాగుంటుందని అనుకుంటారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి రాలేదని బాధపడుతుంటే కొంచెం బాధగా ఉంటుంది. కానీ సాధ్యం వరకు ఏదో పండగ రూపంలో మాత్రం కుటుంబానికి వెళితే తల్లిదండ్రులు ఎంతకంటే ఆనందపడేది ఉండదు. గురుగారు, మీరు చేసేవి ఎక్కువగా నైవేద్యాలు ఇవన్నీ సమర్పించడం, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. అవును. దీన్ని ఒక భక్తిభావంగా దేవుని సేవగా మీరు భావిస్తున్నారా? అవును, అవునండి. ఎందుకంటే మా అమ్మగారు ఒకటే చెప్పేవారు, ఇవాళ నువ్వు తినే మెతుకు అది నీకు బతుకు, కాబట్టి నువ్వు చేసే పదార్థాన్ని నువ్వు శ్రద్ధగా చేయి, భక్తిగా చేయి అని చెప్పేవారు. అందుకే మా అమ్మగారు పాత్రాలంకరణ లేకుండా వంట చేసేవారు కాదు. పాత్ర అలంకరణ చెయ్యాలి. ఇవన్నీ మీ అమ్మగారి దగ్గర? అమ్మ దగ్గరేనండి, అభ్యాసం అంతా అమ్మగారి దగ్గరేనండి. కాబట్టి పాత్రాలంకరణ చెయ్యి, ఆ పదార్థం నీ పాలెట్ అన్నపూర్ణ, ఆవిడ సౌభాగ్యదాయిని. కాబట్టి ఆ బతుకు నీకు ఇస్తోంది కనుక ముందు ఆ తల్లిని పాత్రని గౌరవించు, పదార్థం అమృతతుల్యం అవుతుంది, నీకు అది అమృతం అవుతుంది అని చెప్పి మా అమ్మగారు ఆ భావనతో ఈ ఏర్పాట్లు చేయించేవారు. ఈ శిక్షణ అంతా వారి దగ్గరే పొందున్నాను నేను. ఎందుకంటే భక్తి భావంతోనే చేయాలి, అది మనకు వంట పడుతుందని మా అమ్మగారు నాకు చెప్పిన మాట. అదే నేను నేర్పిస్తున్నాను, అదే నేను చూపించాను ఛానల్లో. ఇలా చూసి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేనైతే విస్తుపోయాను అన్నమాట. అవునా, నిజమా, ఓహో ఇది నా వరకే పరిమితమేమో అనుకున్నాను. కానీ నేను కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు లేదా కొంతమంది నాకు చూపిస్తూ ఉంటారు వాళ్ళ వాట్సాప్ ఛానల్లో, వాళ్ళు మీరు పెట్టారుగా, ఇదిగో మేము కూడా పెట్టుకున్నాం, ఇదిగో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాం, నేను కూడా అక్షయమని రాసుకున్నాను చెప్తుంటే నాకు ఆనందంగా ఉంటుందన్నమాట, తృప్తిగా ఉంటుంది. మీరు ప్రతిరోజు అంటే ప్రతిసారి కూడా ఈ నైవేద్యాలకు సంబంధించి వంటలు ఏవో ఒకటి పెడుతూ ఉంటారు కదా? అవునమ్మా. సో ఫస్ట్ అసలు మీ కుటుంబ సభ్యుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉండేదండి? వాళ్ళ ఆదరణ నాకు చాలా ఉందండి, వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది. ముఖ్యంగా నా శ్రీమతి, వారి ప్రోత్సాహమే నాకు చాలా ప్రోత్సాహం అన్నమాట. అలాగే నా పిల్లలు కూడా నన్ను ఎప్పుడు అడ్డుపడలేదండి. నువ్వు ఎలాగంటే అలాగే నాన్న, నీకు ఏది కావాలంటే అదే చేయని చెప్పి నన్ను పిల్లలు అనేవారు. ముఖ్యంగా ఆ విషయంలో నా శ్రీమతి. మీ పిల్లలకి మీ వంటలు అంటే బాగా ఇష్టమా, మీ భార్య వంటలు అంటే ఇష్టమా? తల్లి వంటలంటే ఇష్టం. తల్లి వంటలు అంటే ఇష్టమా? తల్లి వంటలంటేనే ఇష్టపడాలి. నా వంటలంటే ఇష్టమే, కానీ ఆ తల్లి వల్లే కదండి నేను తండ్రిని ఏమంటే తెలిసాను, కాబట్టి ఆవిడ వంటలే ఇష్టం. ఎక్కువగా మీరు ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు, ఇష్టపడతారు కూడా? నాకు బాగా ఇష్టమైనటువంటి వంటకం ఏమైనా ఉందంటే అది గోంగూర పచ్చడి అండి. చాలా ఇష్టం. నేను వస్తున్నాను అనగానే మా వాళ్ళందరూ, నిజానికి చెప్పాలంటే ఇవాళ మా ఆడవారు గోంగూర కట్టలు ఒలుస్తూ మీరు వస్తున్నారుగా 2 రోజుల్లో మీకోసం గోంగూర పచ్చడి తయారు చేస్తున్నానని చెప్పి చెప్పారనమాట. వంకాయ కారం పెట్టిన కూర, గుత్తి వంకాయ కూర, ఇలాంటి వంటలు అంటే నాకు బహు మక్కువ. ఈ వంటలు మీరు చేస్తారా? వచ్చా మీకు ఇవన్నీ? వచ్చండి, నాకు ఇష్టం అండి. వంట చేయడం అన్నా వడ్డన చేయడం అన్నా నాకు 2 మక్కువ అండి, చాలా ఇష్టం అన్నమాట. అవి 2 కూడా మా అమ్మగారు నేర్పారండి. వంట చేయడం గొప్పతనం కాదు, అది ఒకరికి వడ్డన చేసి చూద్దాం అనేవారు, అదొక పెద్ద శిక్షణ. ఆ విధంగానే ఆ 2 నేర్చుకున్నాను. గురువుగారు మొత్తం ఉడికిపోవడానికి రెడీగా ఉంది కదా? అవునండి. ఈ ఉడికిపోతున్నప్పుడు ఈ పైన వచ్చినటువంటి నొరగ ఏదైతే ఉందో ఈ నొరగ తీసేసుకుందామండి. మనం విడిగా ఉడకపెట్టుకుంటున్నాం కానీ ఇది చూస్తున్నాం. అదే మనం కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, తెలియదు కదా, మంచి వాసన. కుక్కర్లో కూడా చాలా వాసన. కుక్కర్లో కూడా మనం ఉడకబెట్టుకోవచ్చు కదా? కుక్కర్లో కూడా ఉడకపెట్టుకోవచ్చు అండి. సో మట్టి పాత్రలో చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అవును, కొంచెం ఉడకాలి. వినాయక చవితి మనం
ఒకరోజు చేసేవాళ్ళు ఉంటారు, 2 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది 16 రోజులు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ సాగుబడి అన్నమాట. సరదాగా ఈ రూపంగానే అందరూ కలుసుకుంటారన్న సరదా అది. ఆ ఇల్లంతా పచ్చగా తోరణాలు కట్టుకుని చక్కని పిండి వంటలతో, తోచినటువంటి కొత్త బట్టలతో ఇల్లంతా కళకళలాడిపోతూ చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో వినాయకుడిని పెట్టినప్పుడు ఎన్ని రోజులకి తీసేయాలంటారు? ఎన్ని రోజులకి శుక్ర మంగళవారాలు కాకుండా ఉద్వాసం చెప్పుకోవాలి. ఈరోజు శుక్రవారం అనుకుందాం మాట వరుసకి, ఈరోజు వినాయక చవితి అనుకోండి, ఈ రోజున ఉద్వాసం చెప్పలేరు. అలానే మరుసటి 2వ రోజున తీయలేరు, కాబట్టి 3వ రోజున తీసుకుంటారు. ఇన్ని రోజులకే తీయాలని కూడా చెప్పడానికి కూడా లేదండి. కొంతమంది ఇళ్ళు కొంచెం అసౌకర్యంగా ఉంటాయి, దేవుణ్ణి పెట్టుకున్న కొంచెం అటు ఇటు మసలడానికి కొంచెం అసౌకర్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. మనం అది తప్పని చెప్పడానికి కూడా లేదు. మీరు ఎప్పటి నుంచి ఇది యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు? ఎప్పుడు మీకు ఆదరణ అనేది దక్కింది? నాకు యూట్యూబ్ ప్రారంభం చేసి 2021 చివరిలో నేను ప్రారంభం చేసినట్టు జ్ఞాపకంగా ఉంది. అప్పటి నుంచి చేశా. 2022, 2021 ఆ ప్రాంతంలో చేశాను నేను. అది అయితే కొన్నాళ్ళండి నాకు ఈ మానిటైజేషన్ చేసుకోవడం ఇవన్నీ నాకు చేతనయ్యేది కాదండి. నాకు తెలియదు అసలు దాని గురించి. ఎడిటింగ్ చేసుకోవడం కూడా చేత కాదు. అంటే అది కట్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. అది ఒకటి ఉందని కూడా తెలియదు. నాకు ఆ ఫోన్ ఎలా పెట్టుకోవాలో తెలియక డబ్బా మీద డబ్బా పెట్టుకుని, ఇటుకు పెట్టుకుని ఫోన్ పెట్టుకునేవాడిని అనమాట. అలాగా చాలా ఇబ్బందులు పడేవాడిని, నాకు తెలిసేది కాదు. ఒక అబ్బాయి నాకు వచ్చి ఇలాంటి స్టాండ్ ఒకటి కొనిచ్చి, ఇది ఎక్కడ పెట్టుకోండి మీకు కనిపిస్తుందని చెప్పి అదొకటి నాకు చూపించాడు అనమాట. ఓహో ఇది ఒకటి ఉందన్నమాట అన్నప్పుడు తెలిసింది. కట్ చేస్తే అది ఎక్కడ అతికించాలో తెలియక గంటైనా 2 గంటలైనా ఆ ఫోన్ పట్టుకుని అలా వీడియో తీస్తూనే కూర్చునేవాడిని. ఇంతసేపు ఎవరు చూడరు, అంతసేపు పెట్టకూడదని కూడా తెలియదండి. అనుభవం పాఠం చెప్తుంది కదండి. అనుభవం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, ఓహో ఇలా చేయకూడదు, ఇలా ముక్కలుగా అతికించాలటని. అప్పుడు అందరూ నన్ను అడిగేవారు అనమాట, మీరు మానిటైజేషన్ చేసుకున్నారా అని. మానిటైజేషన్ అంటే అదేమిటో అనుకున్నాను నేను. అప్పుడు మా వాళ్ళు చూసి నాకు చెప్పారు, మానిటైజేషన్ అంటే అది కాదు, ఇలా ఉంటుంది, ఎడిటింగ్లు ఇలా చేసుకోవాలని చెప్పి. కొంతమంది ఖమ్మంలో ఉంటాడు సుధీర్ అనే పిల్లాడు, వాడమ్మ నాకు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాడు. మానిటైజేషన్ ఎలా చేసుకోవాలనేది మా పెదనాన్నగారు మనవడు పని, వాడు చెప్పి దగ్గరుండి నాకు నేర్పించారు. వాళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ మర్చిపోతానని ఒక పుస్తకంలో రాసుకునేవాడు అనమాట. మానిటైజేషన్ ఎడిటింగ్ చేసేటప్పుడు దేని తర్వాత ఏది నొక్కాలి అనేది అన్ని వరుస క్రమంలో చూసుకుని అందులో ఏముంది అదే నొక్కుని అలా ఎడిటింగ్ చేసుకునేవాడు అనమాట. ఇప్పుడు అది నేర్చుకున్నాను. దానివల్ల నా వీడియోలు నేను ఎడిటింగ్ చేసుకోవడం దాకా వచ్చాను అనమాట. అది మొత్తం అన్ని మీరే పోస్ట్ అయ్యి చేసేసి చేసుకుంటున్నానండి. తమ్మనేలు కూడా అవి ఇవి పెట్టమంటారు కానీ నాకు వద్దు. నేను నేర్చుకున్నది ఏంటంటే అక్కడ పదార్థం పెట్టి ఫోటో తీసి దాని మీద టైటిల్ పెట్టడం వరకు నేర్చుకున్నా. ఇంకా అంతకు మించి అంటే ఇంకా తెలియదు నాకు. ఓకే. అండ్ గురువు గారు, మామూలుగా మనం ఎప్పటికప్పుడు దేవునికి నైవేద్యం అనేది పెట్టాలి అంటారా, లేకపోతే ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టాలా, లేకపోతే ఏది సమర్పించినా పర్వాలేదా? అయితే దీని గురించి చెప్పాలంటే 1-2 నిమిషాలు కొంచెం సరైన సమాధానం చెప్పాలి. అందరికీ అన్నీ సాధ్యపడవండి. సాగుబడి అయినటువంటి వాళ్ళకి ఇవన్నీ సాధ్యపడతాయి. సాగుబడి కానిబట్టి వాళ్ళకి నైవేద్యమే పెట్టాలని లేదండి. 1 గ్లాసుడు నీళ్లు పెట్టి 1 తులసాకు వేసి పెట్టినా చాలండి. అవునండి. లేదు ఒక గ్లాసుడు నీళ్ళు అక్కడ పెట్టి అందులో కాస్త చిట్టుకుడు విభూతి వేసి నా శక్తి ఇదేనైనా అన్నా చాలండి. ఇదే పెట్టాలని ఏం లేదండి. సాగుబడి ఉన్నవాళ్ళు ఇవన్నీ చేసుకుంటారు. మరి సాగుబడి పని కాని వాళ్ళు నైవేద్యాలు పెడితేనే వస్తాను, నైవేద్యాలు పెట్టకపోతే రాను అని అండ కదండి భగవంతుడు. కాబట్టి వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి మనం చేసుకోవచ్చండి. అది పోలి నీళ్లు కూడా పెట్టలేకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. మానసికంగా స్వామికి భావించుకుని చేసేవాళ్ళు. ఇవాళ నీకు నేను ఇగో చక్కెర పొంగలు పెడుతున్నాను, ఇది పెడుతున్నాను, మనసులో పెడుతున్నాను. భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక. భావనతోనే కదండి ఏదైనా జరిగేది. మన భావనతో ఏదైనా భగవత్ సమర్పణ చేయొచ్చు. అలా భావనతో సమర్పణ చేసిన వాడే త్యాగరాజ స్వామి, అన్నమాచార్య స్వామి, రామదాసుల వారు. వీళ్ళందరూ భావనతోనే భగవంతుని చేరుకున్నారు. చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలని ఏం లేదు. ఒకవేళ ఉందంటే అది అందరికీ సౌలభ్యంగా ఉండదు. గురుగారు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? ఇంకా అయిపోతుందమ్మా. ఇంకా వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయిందండి. పప్పు కూడా పప్పు చూడండి మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసేసుకోవాలి.
ఇది మొత్తం పాలు పోసి పోసేయండి అమ్మా. కాగబెట్టుకున్న పాలు. అవునండి, ఆ తరక కూడా ఇందులో వేసేయచ్చు. ఓకే, సో మీగడ ఉంది, మీగడ కూడా వేసేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని వంటలు కూడా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నారా, ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారా? మా పెద్దక్కయ్య గారి దగ్గర అండి. మా అమ్మగారి దగ్గర కొంత తర్ఫీదు పొందాను. తర్వాత మా పెద్దక్కయ్య అండి, ఆవిడ పేరు నాగమణి, మా అమ్మగారి పేరు సరోజిని గారు, మా అక్కయ్య పేరు పెద్దక్కయ్య పేరు నాగమణి గారు. ఆవిడ దగ్గర కూడా నేను చాలా వంటలు నేర్చుకున్నానండి. చాలా వంటలు నేర్చుకున్నాను. ఆ తర్వాత మా వదిని గారు, మా పెద్ద వదిని గారు, వారు కూడా తక్కువేం కాదండి. ఆవిడ వంటలు తినే పెరిగాను నేను. మా పెద్ద వదిని గారు, వారి దగ్గర కూడా నేను నేర్చుకున్నాను. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈ అనుభవం చేత ఓహో ఈ వంటని ఇలా కూడా చేయొచ్చు అనేటటువంటి దృష్టి చేత కొన్ని నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అయితే నాది ఒకటే ఆలోచన అమ్మా, మనం నెలవారీ సరుకులు వేసుకుంటాం, ఉప్పుతో 9 వేసుకుంటాం కదా, ఆ నెలవారీ సరుకులతోనే మనం అద్భుతంగా వంటలు చేసుకోవచ్చు అనేది నా ముఖ్య దృక్పథం. ప్రత్యేకించి వీటి కోసం స్పెషల్ గా మనం ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. సాధ్యమైన వరకు నెలవారీ కిరాణా సరుకుల్లో నుంచి వచ్చినటువంటి పదార్థాలతోనే అద్భుతమైనటువంటి వంటలు చేసుకోవచ్చండి, చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ తెచ్చుకోవడం వల్ల ఖర్చు ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉండదండి. సో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నవాడు, లేకపోతే ఉన్న ఆ సమయానికి అంతు చిక్కకుండా ఏ పదార్థం చేసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా సమయస్ఫూర్తి ఉపయోగించుకుని వంటని మహారాజా భోజనంగా చేసుకోవాలనేది నా ఉద్దేశం అన్నమాట. వంట చేసుకునేటప్పుడు లేరెనకం కనిపించవచ్చు, కానీ తినేటప్పుడు రాజరికం ఉండాలి. అది నా ఆలోచన అన్నమాట. అది అంటే అందులో చిన్న భాగం చెప్పాలంటే గంజి ఉంది కదండి, గంజి వారిచేస్తాం. ఆ గంజిని కూడా నేను పడాయనమ్మా. పులుసు పెడతాను, చారు పెడతాను, పాయసం చేస్తాను, తరవాణి పెడతాను, దాన్ని కూడా పడాయను. గంజితో పాయసం కూడా చేస్తానమ్మా, గంజితో పాయసం చేస్తాను. ఈ విధంగా అది కూడా పడాయను అనమాట. బియ్యం కడుగు నీళ్ళు కూడా పడాయను నేను. దాంతో పప్పు నానబోసేసి దాంతో అట్లు వేస్తాను. మొదటి కడుగు నీళ్లు వంపేసేసి రెండో కడుగు నీళ్ళని దాచుకుని చేస్తాను. అనేక పదార్థాలు చేస్తాను అన్నమాట. ఇలా సేవ్ చేయాలి అనేది మీరంతటి మీరే తెలుసుకున్నారా, లేకపోతే ఇంకెవరి దగ్గర? అంటే నా బాల్యం అంతా లేనిరికం అన్నమాట, కడుపేదరికం అన్నమాట. ఆ కడుపేదరికంలో మా అమ్మగారు మమ్మల్ని నడిపించడం కోసం ఆవిడ ఉపయోగించుకున్న సమస్ఫూర్తే నేను నేర్చుకున్నాను అన్నమాట. కాబట్టి మా అమ్మగారు నన్ను ఆ విధంగానే తర్ఫీదు ఇచ్చారు. తద్వారా ఆవిడ దగ్గర నేర్చుకున్న మెళకువలు ఇవన్నీ కూడా నేను. అవునండి, జీవితం మనకి ఎన్నో పాఠాలు. అవునండి అమ్మ, అవును. జీవితం నేర్పిన పాఠాలే, జీవితం నేర్పిన అనుభవాలే ఇవన్నమాట. ఇప్పటికీ కూడానమ్మ పైకి గుంభనంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే మా అమ్మగారు మాట అనేవారు, నీకేముందో ఏం లేదో రెండో కంటికి తెలియనివ్వకు, పైకి మాత్రం దజ్జాగా 4 బట్టలు కట్టుకుని వెళ్ళిపో, ఇంటికి వచ్చాక ఎలా బతుకుతావు అనేది నీ ఇష్టం, కానీ అలా గుంభనంగా ఉండాలనేవారు. అలాగే గుంభనంగా ఇప్పటికీ అలా ఉంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. కాబట్టి ఏంటంటే ఇలాంటి పదార్థాలు తయారు చేసుకున్నామంటే ఆ రోజు దాటిపోతే చాలు, బ్రహ్మాండంగా బతికేయచ్చు అనమాట. చాలా గొప్పగా చెప్పారండి మీ అమ్మగారు. అమ్మ, సో ఇది ఎంతవరకు చేయాలి మనం? ఇది పప్పు ఉడికిపోవాలండి, ఇంకా పూర్తిగా ఉడికిపోవాలి, లేహ్యం అయిపోవాలి, అందులో కలిసిపోవాలి. ఒక్కొక్కసారి ఇలా పాలతో ఉడుకుతున్నప్పుడు పాలు హరించుకుపోయాయి అనుకోండి, కొంచెం నీళ్లు పోసుకోవడంలో కూడా తప్పలేదు. మొత్తం కూడా ఇంకిపోతే పాలు కొంచెం వాటర్ పోసుకొని చేసుకోవచ్చండి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. తమాము పాలతోనే చేసుకోవచ్చు, తమాము నీళ్లతోనే చేసుకోవచ్చు. పాలతోనే చేసాము, ఎక్కడ కూడా నీళ్ళు అయితే కలపలేదు. తమాము మనం పాలతో చేసుకోవచ్చు, తమాము నీళ్లతో చేసుకోవచ్చు, అది రెండు కలిపి చేసుకోవచ్చు. అండ్ మీరు చేసిన ఇప్పటి వరకు వీడియోలో బాగా క్లిక్ అయిన వీడియో ఏంటి? పనసపట్టు కూర అండి. మరి ఆ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నేను ఆ పనసపట్టు కూర చేసి 6 నెలలు అయిందండి. అప్పటికి నాకు 2000 మంది మాత్రమే సభ్యులు ఉండేవారు. అది 6 నెలల నుంచి అలాగే కొనసాగుతూ వస్తుంది. అప్పుడు నాకు 2000 మంది సభ్యులు మాత్రమే ఉండేవారండి. ఆ 2000 మంది సభ్యులు ఉన్నారు. నేను ఒక దశలో ఏమందంటే నేను కొంచెం నిరాశపడ్డాను. ఏమిటి ఎంత చేస్తున్నా నాకు 2000 మందే ఉంటున్నారు, జనాభా పెరగటం లేదు,
ప్రపంచం చూస్తేనేమో కారులో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నేను చూస్తే ఎదురు బండి మీద ఉన్నాను. ఇలా కాదు బాబు, ఎందుకైనా మంచి సరేలే వదిలే, నా కుంపట్లు అవన్నీ నేను ఎవరు చూస్తారో అనుకున్నాను. ఒక దశలో ఏమైందంటే ఉన్న పళ్ళంగా 60,000 మంది పెరిగిపోయారు. ఏమిటి కేనుంది ఏమిటి పక్కన పెద్ద డౌట్ నాకు. అంటే ఉంటే 1000 అంటే టీ ఉండాలి, కే ఎందుకు వచ్చింది అక్కడ పెద్ద డౌట్ అనమాట నాకు. వెంటనే మళ్ళీ మణికంఠ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ మణికంఠకి ఏం చేశారంటే, ఒరే నాకు ఇలా వచ్చింది, కేన్ వచ్చింది ఏమిటి అంటే, అవునండి అది వచ్చారు పెరిగారు అన్నారు. మిగతా వాళ్ళు మాకు ఫోన్ చేశారు సుధీర్ వాడికి, ఇదేమిటంటే అది లేదంటే 60,000 మంది అన్నారు. 1000 అంటే 1000 కదా అన్నాను. అవునన్నారు. నా టీ ఎందుకు రాలేదు, కే ఎందుకు వచ్చింది, ఇదేదో ఇదిగా ఉంది, వద్దు బాబాయ్. మా అమ్మగారు మాట ఎత్తేవారు, ఏది ఒక్కసారి పెరగకూడదు, ఏది ఒక్కసారి తరగకూడదురా అని అనేవారు. 2000 మంది కాస్త 60,000 మంది అయిపోయారు. ఎందుకు వచ్చింది నేను మానేద్దామని అనుకున్నా. అప్పుడు మా వాళ్ళు తిట్టారు, నీకేం పిచ్చావర్రా, ఇలాగే ఉంటుంది, అభిమానులు తలుచుకుంటే ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఇది ఆ విధంగా వచ్చినదే చేయగలుగుతారు, కాబట్టి మీరు ఇందులో ఏమీ సంశయించక్కర్లేదు, ఇంకెక్కడి నుంచి మీ బాధ్యత పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. అలా నన్ను పైకి తీసుకొచ్చినటువంటి వంటకం ఏమనుందంటే కందా బచ్చలి కూర. కందా బచ్చలి కూర, పనసపొట్టు కూర, కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూర, ఆనపకాయ కూర, ఇవన్నీ కూడా నన్ను ఆ విధంగా ప్రజాదరణ పొందించినవే. ఇప్పుడు నేను బయటకు వెళితే వంట రాని వాళ్ళు కూడా మేము సులభంగా వంట చేసుకుంటున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు ఇప్పటికీ ఒక మహమ్మదీయులు ఉన్నారని వెళ్ళిపోతుంటే నాకు కనిపించారు ఆ దంపతులు. కనిపించి వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా మేము మాంసాహారం తింటాం, ఒకసారి మా వారికి మీరు తయారు చేసినటువంటి వంకాయ కాల్చి పచ్చడి తయారు చేసి చూపించా, ఇంకా అక్కడి నుంచి ఆయన చేసినటువంటి పచ్చడి, ఆయన చేసినటువంటి కూరలు నాకు పెట్టని ఈ రోజున పూర్తిగా ఆయన శాకాహార అయిపోయారని చెప్పారు నాకు. అది మాత్రం నేను విస్తుపోయానండి, అది మాత్రం నిజంగా చాలా విస్తుపోయాను. అవునా అని వాళ్ళు నాకు కనిపించి చెప్తే భలే నేను ఆశ్చర్యపడ్డాను అనమాట. అలాంటి విధానాలు కూడా నేను చూశాను అనమాట. సో అలాంటివి మనకి ఎదురైనప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఒకటి దక్కుతుంది అని. అవునండి, అవును, అదేనండి. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటూ ఉంటారు కొంతమంది పిల్లలు, అలాగే కొత్తగా కాపురం చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాపురం పెట్టుకుంటారు ఉద్యోగాలు తెచ్చాను ఎక్కడికో వెళ్ళిపోయి. అలాంటి వాళ్ళకి వంట తెలియదు, చేసుకోవాలి, బయటకు వెళ్ళి ఎంతకాలం తింటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా సులభంగా చేసుకోవాలి అంటే కనుక వంట సునాయాసంగా నేర్పాలి. పొయ్యి దగ్గరికి వెళ్ళామంటే సునాయాసంగా చేసుకోగలగాలి. ఇంటికి వచ్చి భోజనం చేశారంటే వేణోళ్ళు కీర్తించబడాలి, అత్తమామల మెప్పు పొందగలగాలి, భర్త ఆప్యాయత పొందగలగాలి. అది కదా ఔన్నత్యం. ప్రతి తండ్రి తన పిల్లలకి ఇలాగే రావాలని కోరుకుంటాడు. నేను కూడా ఈ తండ్రిగా, ఒక తండ్రిగా బిడ్డలందరూ అలా చేసుకుంటే ఎక్కడో ఉన్న తల్లిదండ్రులకు ఆనందం, మా పిల్లాడు ఎక్కడో ఉన్నాడు, వాడు ఏదో తింటున్నాడని. ఏం లేదమ్మా, ఇవాళ ఒక చిన్న పెసరపప్పు పచ్చడి చేసుకున్నాను. అవునా, ఎలా చేసుకున్నావు అంటే ఫలానా ఆయన చెప్పారు ఈ విధంగా చేయమని, చాలా బాగుందమ్మా అంటే కడుపు నిండిపోతుంది. ఒక కందిపప్పు పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కరివేపాకు పచ్చడి, అన్నీ తెల్లాలేస్తే మన కళ్ళ ముందు కనిపించాలి పదార్థాలు. ఇదేమిటి పదార్థం, నేను ఎప్పుడు వినలేదు, కానీ విని ఎరగలేదు అనుకునేలా ఉండకూడదు. నిత్యకృత్యం మన కంటి మీద కనిపించే వస్తువులతోనే అద్భుతాలు సృష్టించుకోవచ్చు. గురువుగారు, ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఇప్పుడు ఒక ముస్లింది మీకు ఎదురైన అనుభవం చెప్పారు కదా, సో మెసేజెస్ కూడా మనకి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు బాగా నచ్చింది, అసలు మీరు చాలా ఇంప్రెస్ అయిన మెసేజ్ అలాంటిది, కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక ఆయన ఉన్నారండి, వారు ఏ ఊర్లో ఉన్నారో జ్ఞాపకం లేదు నాకు. ఆయన నాకు ఒక్కసారి తారసపడ్డారు. తారసపడి వారు చెప్పారనమాట, మీ వంటలన్నీ మా ఆడవారు చేసేవారు, నాకు వంట రాదు, కానీ ఆవిడ చనిపోయేంత వరకు కూడా నాకు మీ వంటలు చూసిన తర్వాత ఆవిడకు వచ్చిన వంటలతో పాటు మీరు నేర్పిన వంటలు కూడా చేశారు. ఆ వంటలతో చాలా ఆనందంగా బతికింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నేను మీ వంటలు చేసుకుంటే నేను రోజు కాలక్షేపం చేస్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆధారపడట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వినడానికి సంతోషంగా ఉన్నా ఆయన చెప్పిన వార్త కొంచెం బాధాకరంగా అనిపించింది. గురుగారి దగ్గరికి వచ్చేసింది కదా, అవునండి, చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా, చూడండి చెక్కగా కూడా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యి కట్టేసి బెల్లం వేయాలండి. పొయ్యి కట్టేసి మనం బెల్లం వేసుకోవాలి. కొన్ని బెల్లాల్లో దూసి ఉంటుంది, మనం తెచ్చినటువంటి బెల్లంలో దూసి లేదు, పుల్లలు లేవు, కాబట్టి మనం బెల్లం వేసేయచ్చు. పొయ్యి కట్టేద్దాం. సో
సో పొయ్యి ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అవును, అంతే వేసేయండి. ఆ పదార్థానికి మనకి ఎంతవరకు బెల్లం అవసరం అవుతుందో అది వేసేసుకుని మనం ఒక్కొక్కరు ఒక్కొక్కటి బాగా స్వీట్ గా తింటారు, కొంతమంది తక్కువ స్వీట్ తింటారు. సో దాన్ని బట్టి మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఈ పొయ్యి కట్టేసాం కదండి, ఈ పక్క పాత్ర మనం వెలిగించే సెట్ పెట్టుకున్నాం. కాస్త నెయ్యి వేస్తే మిగతా పదార్థాలు మనం వేయించేసుకున్నాం. ఇందులో మనం జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేస్తాం. అవన్నీ మనం నెయ్యిలో వేయించుకుని ఇందులో కలిపేసుకోవటం. సో ఈ పాత్రలో నెయ్యి వేసేస్తున్నాను. వేసేయండి. జస్ట్ ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం దేవతా ప్రసాదాలు మనం తీపి తయారు చేసేటప్పుడు పచ్చకర్పూరం వేస్తామండి. అది దేవతా ప్రియం అన్నమాట. ఎందుకు పచ్చకర్పూరం యాడ్ చేయాలి? అది భగవత్ ప్రియమైనటువంటి ప్రసాదాల్లో దేవుడి నైవేద్యం స్టార్ట్ చేస్తే మనం కంపల్సరీ పచ్చకర్పూరం తీపి చేసినప్పుడు అందులో మనం పచ్చకర్పూరం వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే పచ్చకర్పూరం వేసుకునేటప్పుడు పొయ్యి మీద పదార్థం ఉండగా పచ్చకర్పూరం వేయకూడదు. పొయ్యి కట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత పచ్చకర్పూరాన్ని కొంచెం చిటికెడు నలిపేసి వేసుకోవాలి. అది పొయ్యి మీద ఉండగా వేసినట్టయితే పదార్థం చేదు వస్తుందండి, ఇది గమనించాలి. సో కాగిపోయింది. ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి మనం చిన్న చిన్న పీసెస్ లాగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాం. మొత్తం వేసేనా గురు? వేసేయండి అమ్మా. కొబ్బరి ఎంత ఉంటే అంత బాగుంటుందండి, పంట కింద బాగుంటుంటే బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా వేసేయండి అమ్మా. జీడిపప్పు కూడా వేసేసేయండి. ఆ 2 సగం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుందాం. ఈ వేడికి బెల్లం కూడా కరిగిపోయిందండి. స్పూను నెయ్యి అనేం లేదు, మనం ఎంత కావాలనుకుంటే అంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇవి మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఇక కంప్లీట్ గా ఎండు ద్రాక్ష వేసేసుకుని ఇందులో వేసేసుకోవడం. మనకి బెల్లం కూడా కరిగిపోయింది కదా. బెల్లం కరిగిపోయిందండి, కరిగిపోయింది, చిక్కగా కూడా ఉంది. ఈ మోతాదు సరిపోతుందా? సరిపోతుందండి, సరిపోతుంది. మనం ఆ చెంచాతో తీసుకుంటే తినడానికి సౌలభ్యంగా ఉండేటట్టుగా ఉంది. ఇదే బాగా చల్లారిపోయింది అనుకోండి, కొంచెం గట్టి పడుతుంది. మనం విస్తరలో వేసుకున్నప్పుడు కుదుమట్టంగా ఉంటుంది. అది కొంచెం బౌల్లో అయితే కొంచెం సరిపోతుందండి. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి గురువు గారు? నాకు బాగా ఇష్టమైనది సేమియా పాయసం. అవునండి, బహుప్రియంగా తింటాను. అది నేను బహుప్రియంగా చేస్తారా? చేస్తానండి, ఇష్టం. దాన్ని రకరకాలుగా చేసుకుంటాను సేమియా పాయసాన్ని. ఒకసారి సగ్గుబియ్యం లేదనుకోండి, మాట వరుస చెప్తున్నాను, సేమియా ఉంది, సగ్గుబియ్యం లేదు, అప్పుడు ఏం చేస్తానంటే మనం వండుకున్న అన్నం మిగిలిపోతుంది కదండి, దాన్ని ఇనిపేసి అందులో వేసేస్తాను. అది ఇలాగే తినాలని లేదండి, మనం ప్రియంగా తినగలిగితే ఆ పదార్థాలు మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. గురుగారు, ఈ యూట్యూబర్స్కి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ ద్వారానే మీది ఛానల్ కూడా ఇంత గ్రో అయింది. అవునండి, నా అభిమానుల వల్ల. మీరు యూట్యూబర్స్కి, మీ ఫ్యాన్స్కి ఏం సందేశం ఇస్తారు? కుటుంబాలు ఎప్పుడూ చల్లగా ఉండాలి, పెద్దవాళ్ళని ఎవరు దూరం చేసుకోవద్దు. అదొక్కటే నేను చెప్పగలిగే సందేశం ఉంటే ఏముందంటే, పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు బతకడం అంటే కష్టం అండి. ఇప్పుడు బాగానే ఉంటుందండి, వాళ్ళకి రేపు పొద్దున కష్టం వచ్చినప్పుడు, కాళ్ళు ముళ్ళు దిగినప్పుడు పెద్దవాళ్ళ విలువ తెలిసి వస్తుంది. అప్పుడు పెద్దవాళ్ళని కోల్పోకూడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా పెద్దవాళ్ళకి చేరువలో ఉండండి, పెద్దవాళ్ళని గుర్తించండి, వాళ్ళ దగ్గర అనుభవాన్ని తెలుసుకోండి. వాళ్ళు ఎంతో కాయ కష్టం పడి, ఎంతో డక్కా ముక్కలు తిని ఈ రోజున వాళ్ళ జీవితానికి ఇంతవరకు లాక్కొచ్చారు. వాళ్ళు నేర్పించే అనుభవాలు ఏ విశ్వవిద్యాలయాలను దొరకవండి, అది వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకున్నారంటే జీవితంలో మీరు ఎలాగా ఆటుపోటులు తట్టుకుని బ్రతకచ్చో అది వాళ్ళ దగ్గర మాత్రమే తెలుస్తుంది. ఇదొక్కటే నేను చెప్పగలిగే సందేశం. అంటే గురువు గారు, కేవలం మీరు యూట్యూబ్లో వీడియోసే కాకుండా ఇంకా వేరే వెబ్ సిరీస్ అవి కూడా చేశారు అని చెప్పేసి విన్నాను. అవునండి. సో ఇంకా ఏమేమి చేశారు? నేను ఒక లంకాపురి అనేటటువంటి ఒక వెబ్ సిరీస్లో ఒక విలన్ పాత్ర చేశానండి. ఎందుకు విలన్ చేయాలనిపించింది? నాకు ఇష్టం అండి, నాకు భిన్నమైన పాత్రలు చేయాలంటే నాకు ఇష్టం. మీకు యాక్టింగ్ అంటే ఇష్టం, నటన అంటే ఇష్టం అండి. నేను రంగస్థలం మీద చిన్నప్పుడు చేశానండి.
నాకు చాలా ఇష్టం. తర్వాత నేను కొంచెం వయసులో ఉన్నప్పుడు నాకు సినిమా అవకాశాలు వచ్చాయి, కానీ అప్పుడు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు అనుకోకుండా నన్ను వరించుకుంటూ వచ్చాయి. ఈ అవకాశాలు వినియోగించుకుంటున్నాను. అవకాశం ఎలా వచ్చింది? ఇది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే వచ్చాయండి. అందులో నేను చాలా భిన్నంగా నటించుకునేవాడిని అన్నమాట. ఏదో నాకు నచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. అది చూసిన తర్వాత అరే ఈయన వంటలు చేస్తూ ఉంటారు, వెట్రివేలు మురుగన కరువుగా అంటూ ఉంటారు, ఈయనే కదా. అవును ఈయనే. కాబట్టి ఈయన నటన చూస్తున్నాము, ఆయనైనా ఈయన అనుకుంటున్నాము. కాబట్టి ఈయన మన పాత్రలో తీసుకుంటే ఎలా ఉంటుంది అని నన్ను అలాగా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ పాత్ర బాగుంది, వెంటనే నేను వాళ్ళకి అంగీకారం తెలిపాను. అలా చేసిన వాటిల్లో ఇప్పుడు వచ్చిన వెబ్ సిరీస్ ఒకటి చేశానండి, ఛాయ్ బిస్కెట్ వారి ఆధ్వర్యంలో స్వీట్ 60. అది ఇప్పుడు 4వ ఎపిసోడ్ రిలీజ్ అయింది నిన్న. ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో నేను ఆ కథలో నేను కథానాయకుడిగా నేను నటించాను అనమాట. ప్రధాన పాత్ర నాదే, స్వీట్ 60. తర్వాత తనికెళ్ళ భరణి గారితో, రత్నాసాగర్ గారితో, అంజలి గారితో వీళ్ళందరితో కలిపి ఒక బంగారు మురుగు డొక్కా సీతమ్మ గారి మనవడు డొక్కా ఫణీంద్ర గారు వారు దర్శకత్వం వహించారు. అందులో నేను ఒక చిన్న పాత్ర వహించాను నేను. ఇప్పుడు 4వది ఇంకొక పాత్ర ఒకటి ఉంది ఇంకొక వెబ్ సిరీస్లో. అందులో సంగీతం మాస్టర్గా నేను చేశాను. ఇప్పుడు ఇంకా ఎదరు పాత్రలు వస్తున్నాయి, చేస్తున్నాను. ఓకే, వెరీ నైస్. జీడిపప్పు అలాగే కొబ్బరి బాగా వేగిపోయింది. ఎండు ద్రాక్ష వేసేయండి. ఎండు ద్రాక్షతో పాటుగా యాలకులు దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక మారు అందులో వేసేసేయండి. వేసేసి ఒక్క కలుపు కలిపేయండి అమ్మా. మంచి సువాసన, మంచి వాసన వస్తున్నది. నెయ్యిలో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తే అసలు అద్భుతమైన స్మెల్. ఇప్పుడు ఇది వేసాక ఒక రుచి వస్తుందండి. పచ్చకర్పూరం వేశాక భగవంతునికి నివేదన పెట్టిన తర్వాత ఒక అమోఘమైనటువంటి సువాసన వెదజల్లుతుంది, రుచి వస్తుంది అన్నమాట. కానీ మనం ప్రతి వంట కూడా ముందు ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి టేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ నైవేద్యానికి మనం అసలు టేస్ట్ చెయ్యం, కానీ చాలా అద్భుతంగా వస్తాయి. మరి ఆ మహిమ ఏంటో తెలియదు. అదేనండి భగవంతుని కృప అంటే అదే. ఆ సమయానికి మనం చేసేటటువంటి భక్తి ఆ పదార్థానికి చక్కని రుచిని తీసుకొచ్చి పెడుతుంది. ఇందులో వేసేసేయండి, అయిపోయింది. చూసారా, అతి సునాయసం అన్నమాట. ఇందులోనే మనం ఎండు కొబ్బరి మనం తురిమి వేసుకున్నాం కదా, ముక్కలు ముక్కలుగా చేసి వేసుకున్నాం కదా. లేత కొబ్బరి మధ్యస్థంగా ఉన్న కొంచెం లేత కొబ్బరిని కూడా తురిమేసి వేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు పాలు వేసాం కదా, కొబ్బరి పాలు వేయండి, మరింత అద్భుతంగా ఉంటుంది. అదమ్మా, ఇది వేసేసాం కదా. అది ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి పచ్చకర్పూరం వేయడం ఇందులో తరువాయి. ఇందులో చాలా నెయ్యి ఉందండి, నెయ్యి కూడా వేసేద్దామండి. పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాకనే మనం పొయ్యి కట్టేసాం కదండి, చాలాసేపు అయింది. ఇప్పుడు పచ్చకర్పూరం తీయండి. పచ్చకర్పూరం ఇంతే, జస్ట్ చిటికెడు అంతే. జస్ట్ ఫింగర్స్ తో ఇట్లా నలిపితే అంతే చాలండి. ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వచ్చేస్తుంది. కొంచెమే, మంచి స్మెల్ వస్తుంది పచ్చకర్పూరం. వస్తుందండి. మీరు తిరుపతి ప్రసాదం చూడండి, శ్రీవారి ప్రసాదం, అందులో పచ్చకర్పూరం. అన్నవరం సత్యదేవుని ప్రసాదం పచ్చకర్పూరం. ఇప్పుడు మనం తయారు చేసిన వినాయకుని ప్రసాదాల్లో పచ్చకర్పూరం. ఇంతే, పూర్తిగా సిద్ధపడిపోయింది. స్వామికి నైవేద్యం పెట్టేసుకుందాం. సరే గురువుగారు, మొత్తం మన ఇది పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి ముందుగా మనం వినాయక చవితి స్పెషల్గా మనం ఆ వినాయకుడి కోసం ఈ నైవేద్యం వండాం కాబట్టి ముందుగా వినాయకుడికి నివేదన చేసి మనం దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిద్దాం. ఓకేనా గురువుగారు? తప్పకుండా. మరి పూజ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. సో మనం స్వామివారికి నైవేద్యం సమర్పించాలి కాబట్టి ఒక బౌల్లో తీసేస్తాం. అలాగే, మంచి స్మెల్ వస్తుంది మరి. అందులో మనం వేసినటువంటి ఆ పాలతో ఉడకటం, ఉడికిన తర్వాత పొయ్యి కట్టేసిన తర్వాత మనం బెల్లం వేయటం, చివరిలో మనం పచ్చకర్పూరం వేసాం కదండి, అద్భుతమైన రుచి. ఇది భగవంతుడికి నివేదన పెడుతున్నాం కనుక భగవంతుడికి నివేదన పెట్టేటప్పుడు అది ఏ ప్రసాదం అయినప్పటికీ కూడా ఒక పుష్పాన్ని మనం ఇలా పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకో గురువు గారు? అది మంగళకరమైనటువంటి నివేదన. మనం తినేటప్పుడు మామూలుగా చేస్తాం, కానీ భగవంతుని నివేదన పెట్టేటప్పుడు
మంగళకరంగా పెడతామన్నమాట. ఇది ఒక కొత్త విషయం అయితే తెలుసుకున్నాము. ఇట్లా నైవేద్యం పెట్టిన తర్వాత పక్కన ఒక చిన్న పుష్పం అయితే సమర్పించాలి, అది మంగళకరం అని చెప్పేసి గురువుగారు మనకి చెప్తున్నారు. సో మీరందరూ కూడా నైవేద్యం ఇలా సమర్పించినప్పుడు తప్పకుండా ఒక పుష్పాన్ని అయితే యాడ్ చేయండి. ఓకే గురువుగారు, మరి వెళ్దామా? రండి. వినాయక చవితి స్పెషల్ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్వామివారికి నివేదన చేసి మనం పూజ చేద్దాం. సో మన బొజ్జగణపయ్య ఆకలితో ఆవురావురమంటున్నారు, మనం నివేదన చేసేద్దాం. తప్పకుండా. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యం శ్రీ మహాసిద్ధి మహాబుద్ధి సమేత ఆపత్సహాయ వరసిద్ధి గణపతిమూర్తే నమో నమః. అమృత క్షీరామృత నివేదనం సమర్పయామి. గురువుగారు, మరి స్వామివారికి ఒక పాట పాడితే ఇంకా ఆనందంగా ఆయన ఆరగిస్తారు మన నైవేద్యాన్ని. అలాగమ్మా, తప్పకుండా. గజవదనా కరుణా సదనా శంకరతన బాలా లంబోదర సుందర గజవదనా కరుణా సదనా శంకరతన బాలా లంబోదర సుందర గజవదనా కరుణా సదనా. సో మన పూజ కూడా రెడీ అయిపోయింది, అంతా మొత్తం నివేదన కూడా చేసేసాము, నైవేద్యం పెట్టేసాము. అండ్ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం అది ప్రసాదంగా ఆరగిస్తాం కదా, మరి ప్రసాదాన్ని స్వీకరించి అది ఎలా ఉందో కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను. గురువుగారు, మరి సిద్ధమా మీరు కూడా ప్రసాదం స్వీకరించడానికి? తప్పకుండా. కరెక్ట్ గా సరిపోయినాయి గురుగారు కదండి, ఎందుకంటే మనం ప్రసాదం ఎప్పుడు చేసినా సరే టేస్ట్ చెయ్యము, కానీ అన్ని సమపాలలో సరిపోతాయి. అవునమ్మా, పప్పు బాగా ఉడికింది. అవును, అది చిత్రం. అవును, సరిగ్గా సరిపోయింది, ఎక్కువ అవలా. అది చిత్రం అండి. భగవంతునికి నివేదన పెట్టిన ప్రసాదం ఎందుకంత అమృతంగా మారుతుంది అనేది ఇప్పటికీ కూడా అది చిత్రమే. ఒక్కొక్కసారి పాకం కుదరనటువంటి వాళ్ళు కూడా ఆ రోజున పక్వత వచ్చేస్తుంది. అవును, చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఈ వినాయక చవితికి ఉండ్రాళ్ళు కుడుములతో పాటు ఈ పెసరపప్పు పాయసం కూడా చేయండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం. సో ఆ స్వామివారి కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి ఏబిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.